హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను కొత్త రెసిపీతో వచ్చాను. మళ్ళీ చిల్లీ చికెన్ చేయబోతున్నాను. చిల్లీ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ ఒక పావు కిలో తీసుకున్నాను, అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, వెల్లుల్లి, ఫుడ్ కలర్, మైదా, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఎగ్, ఇందులోనే కొంచెం మిరియాల పొడి వేసి బీట్ చేసుకొని పెట్టుకున్నాను, అలాగే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ ముందుగా కొంచెం కారం, ఒక స్పూన్ వేస్తున్నా కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఇందులో మిరియాల పొడి వేసుకొని బీట్ చేసి పెట్టుకున్నానండి, దీన్ని కూడా ఇందులో వేస్తున్నా. అలానే కొంచెం మైదా, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గానే ఒక స్పూన్ వేస్తున్నా, అంతే. తో పాటుగా ఫుడ్ కలర్, ఇది కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కూడా, కలర్ బాగుంటుందని వేస్తున్నాను నేను. ఇవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు మనం ఎంత బాగా కలిపితే అవి అంత బాగా వాటికి పట్టుకుంటుందండి ముక్కకి. అవి మనము ఆయిల్లో వేసినా కూడా విడిపోకుండా ఉంటుంది. ఓకే అండి, కలిపేసాను. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. కొన్ని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. అలా అయితే మనకి దీనికి వేసిన కోటింగ్ పోకుండా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మంచిగా మనకి ఇదే విధంగా ముక్కలు అనేవి వస్తాయి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇంకా మనం ఒక్కొక్క పీస్ తీసుకొని వేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోవాలండి. కానీ స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి వేసారనుకోండి, ముక్క అనేది విడిపోతుంది దానికున్న కోటింగ్. కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. వేసిన వెంటనే తిప్పకండి, అది కోటింగ్ అనేది విడిపోతుంది. వేసినాక ఒక 2-3 నిమిషాల తర్వాత మనం వాటిని తిప్పి వేసుకుంటే కోటింగ్ అనేది అలానే ఉంటుంది. రెండవ వైపు టర్న్ చేసుకున్నానండి. ఇప్పుడు రెండవ వైపు కూడా ఫ్రై చేసుకున్నాం. ఇలానే మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలండి. ఒకసారి కలుపుకుందామండి. ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయినట్టే, కానీ కొంచెం ఒక 5 మినిట్స్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. చూడండి, కోటింగ్ అనేది పోకుండా ఎంత బాగా ఫ్రై అయినాయో. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ఉడికిపోతుంది, పైన క్రిస్పీగా, కోటింగ్ అనేది పోకుండా మంచిగా ఉంటుంది పీస్ ఇలా. అలానే మిగతావి కూడా వేసుకుందామండి. ఇంకా రెండో వాయిలో అన్నీ వేసేసానండి. వీటిని ఒకసారి తిప్పి వేసుకుందామండి. రెండో వైపు తిప్పుకున్నాను. కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం, ఒక 5 మినిట్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఓకే, ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసేసుకుందాం మనం. మిగిలిన కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటున్నానండి. ఇంకా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం మనం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది, ఎంత బాగా ఫ్రై అయినాయో. ఓకే అండి, అన్నీ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయలు ఫుల్గానే ఫ్రై అయితే సరిపోతుందండి. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. కానీ ఏది వేసుకునేటప్పుడైనా జాగ్రత్తగా వేసుకోండి.
ఎందుకంటే ఇప్పుడే మనం చికెన్ ఫ్రై చేసినాం కాబట్టి కొంచెం ఆయిల్ చిల్లుతుంది. ఇవి కూడా ఒక 20% ఉడికిపోతే సరిపోతుందండి, బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా చీల్చుకున్నాను ఇలా, అవి కూడా వేస్తున్నానండి. ఆయిల్లోనే ఫ్రై చేస్తాను, సరిపోతుందండి. తీసుకుని ఇప్పుడు ఇందులోనే ముందు నేను చెప్పడం మర్చిపోయానండి, కాజు కూడా వేస్తుంది ఇందులో. ఇవి ఫ్రై చేసి వేసుకుందాం. ఓకే అండి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి. కాజు ఫ్రై అయితే తీసుకొని పక్కన పెట్టుకుందామండి. కాజు ఫ్రై అయిపోయినాయి, తీసుకుందామండి. నేను అదే ప్యాన్ తీసుకున్నానండి, ఇందులోనే ఆయిల్ కొంచెం ఉంచుకున్నాను. అందులోనే ఇంకా మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నా కదండి వెల్లుల్లిపాయలు, అవి వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ చికెన్ పీసెస్ కూడా వేసుకుందాం. ఇందులోనే కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అలానే కాజు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందామండి, లేకపోతే ఇవి మెత్తబడిపోతాయి. సరిపోతుందండి, ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్. బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మనం. ఇంకా కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి, రెస్టారెంట్ కన్నా ఇంకా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని మొదటిసారిగా కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.